వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆతిథ్య పాకిస్తాన్ ఏర్పాట్లు చకచకా చేస్తుంది. యుద్ధ ప్రాతిపదికన స్టేడియాల్లో మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. అయితే భారత్ మాత్రం పాకిస్తాన్ లో పర్యటిస్తుందా లేదా అనే అంశంపై మాత్రం సందిగ్ధత కొనసాగుతుంది. కొందరేమో ఇరు దేశాల మధ్య ఘర్షణలను పక్కన పెట్టి ఆట కోసమైన భారత్ పాకిస్తాన్ కి వెళ్లాల్సిందేనని పట్టుబడుతున్నారు. పలువురు పాకిస్తాన్ మాజీలు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ల కోసం పాకిస్తాన్ అభిమానులు ఎదురు చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దేశానికి రావద్దని వ్యాఖ్యానించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిస్ కనేరే వ్యాఖ్యానించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్తాన్ కు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ నన్ను అడిగితే భారత్ పాకిస్తాన్ కు వెళ్లకూడదనే చెబుతా. పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేందుకు వసతులు ఉన్నాయి, కానీ ప్రస్తుతం తమ దేశంలో పరిస్థితి చూస్తే అన్ని జట్లకు భద్రత కల్పించడం కష్టం. ఏ జట్టుకైనా ప్రస్తుతం భద్రతే ముఖ్యం, ఆ తర్వాత గౌరవం. నాకు తెలిసి ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడమే ఉత్తమమని డానిస్ కనేరే వ్యాఖ్యానించాడు. కాగా చివరిసారిగా భారత్ 2008లో ఆసియా కప్ కోసం పాకిస్తాన్ లో పర్యటించింది.